గుంటూరులో సిపిఐ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు 9వ వర్ధంతి సభ డిసెంబర్ 1న సంగడిగుంటలో రేగుల రాఘవయ్య భవన్ వద్ద జరగనుందని సిపిఐ నగర కార్యదర్శి ఆర్కేటి అరుణ్ కుమార్ తెలిపారు. కొత్తపేటలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన విద్యార్థి దశ నుంచే కార్మిక ప్రజా ఉద్యమాలకు అంకితమైన మహానేతగా జీవి కృష్ణారావు గుర్తింపు పొందారన్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన పార్టీ తీర్మానాల ప్రకారం ఉద్యోగం వదిలి పూర్తి కాలపు కార్యకర్తగా ప్రజలకు సేవ చేశారని వివరించారు. ముఠా కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి హమారీ ఫెడరేషన్, భవన నిర్మాణ కార్మిక సంఘం వంటి రాష్ట్ర స్థాయి సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని అరుణ్ కుమార్ గుర్తు చేశారు. గుంటూరు నగరంలో అనేక కాలనీల రూపకల్పనలో కూడా ఆయన పాత్ర విశేషమన్నారు. విద్యార్థి సంఘంలో పనిచేస్తూ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల పైన పనిచేస్తూ నాయకులు ఎదుర్కొనే కమ్యూనిస్ట్ కార్యకర్త. అదేవిధంగా ఉద్యోగరీత్యా టీచర్గా పనిచేస్తున్నటువంటి క్రమంలో పార్టీ నిర్ణయించిన తర్వాత ఉద్యోగాన్ని కూడా పునఃప్రాయంగా వదిలిపెట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, పూర్తి స్థాయి కార్యకర్తగా వచ్చినటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు. జీవి కృష్ణారావు గారు ప్రధానంగా ముఠా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి యొక్క మెరుగైన జీవితాల కోసం, వారి మెరుగైన కుటుంబాల యొక్క జీవితాల కోసం అనేక పోరాటాలు, సంఘాలు నిర్మించినటువంటి గొప్ప నాయకుడు. కార్మికులు ఎల్లవేళలా వెట్టి చాకరీ చేయాలనేటువంటి వాళ్ళ మెదళ్లలో నింపుకున్నటువంటి దాన్ని చైతన్యపరిచి కేవలం వెట్టి చాకరీ చేయడమే కాదు, ఆ చాకరీకి, ఆ శ్రమకు తగ్గట్టు వేతనం కూడా యాజమాన్యం వద్ద నుంచి తీసుకోవాలనేటువంటి వారికి బాధ్యతలు, అదేవిధంగా హక్కులు నేర్పినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు. కేవలం కార్మిక పక్షాన్ని కాకుండా ఈ గుంటూరు నగరంలో అనేక కాలనీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నాయకులు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు. సంగడిగుంట ప్రాంతంలో నల్లచెరువు, అదేవిధంగా కమ్యూనిటీ బొమ్మల సెంటర్, ఏటి అగ్రహారం, గంగడపై కాలనీ తదితర అనేక ప్రాంతాలు కామ్రేడ్ జీవి కృష్ణారావు గారు ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో పేదలు మొత్తం కూడా సమీకరించి అక్కడ పేదలతో ఆ భూములను ఆక్రమించి ఇళ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి అనేక నాయకుల్లో జీవి కృష్ణారావు గారు. కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన అనేక పోరాటాలు నిర్వహించి ఈ గుంటూరు నగర ప్రజల్లో వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి నాయకుడు జీవి కృష్ణారావు గారి 9వ వర్ధంతి డిసెంబర్ 1వ తేదీన జరగబోతా ఉంది. ఆ యొక్క వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఈశ్వరయ్య గారు రాబోతా ఉన్నారు. సిపిఐ నగర సమితి సభ్యులు, సానుభూతి పనులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ యొక్క వర్ధంతి సభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.